ప్రత్యక్షమైన నేను అనేక దశాబ్దాలు సంవత్సరాల నుంచి నేను శాపగ్రస్తుడని ఈ పిశాచిగా మారి ఈ చెట్టులో ఉన్నానయ్యా. మీరు చేసినటువంటి పవిత్ర కార్యం వల్ల అంటే గంగానది ఉంటే ఉన్నప్పుడు ఎప్పుడు గంగానది తాగలేనటువంటి దౌర్భాగ్యాన్ని నేను అటువంటి నాకు మీరు ప్రతిరోజు నిత్యం మీరు తీసుకొచ్చి ధనం వేయడం వల్ల మీరు అత్యంత రామభక్తులైన వల్ల మీకు మేము ఇటు గంగవారి పవిత్రత అది కలిపి నాకు ఈ శాపం కోసం జరిగింది. కాబట్టి తులసిదాస్ గారు నీకు ఏమి కావాలి నేను అభయం ఇస్తున్నా, మీకు ఒక భరిస్తాను ఏం కావాలి. ఆయన రాము తప్ప మనకు లేదు, రామ పదం తప్ప రామ జ్ఞానం తప్ప మనకు లేదు. ఆయన ఏమి నాకు ఏదైనా అవకాశం ఉంటే నా రామచంద్ర ప్రభు దర్శనాన్ని ప్రసాదించగలుగుతారు. అప్పుడు విశాఖ చెప్తుంది, నిజంగా నా దగ్గర ఈ శ్రీలేదమ్మా తండ్రి నేనేదో ఈ శాపగ్రస్తం నేర్చుకున్నాను, కాకపోతే రామచంద్ర ప్రభువుని చూపించేటువంటి ఒక వ్యక్తి మాత్రం మీకు పరిచయం చేయగలుగుతాను అని చెప్తుంది. అప్పుడు సమీపంలో నిజమైన మాతృపికాల లాంటి ఒక కాలంలో చక్కగా రామమందిరం ఉంటుంది. ఆ రామమందిరంలో 6 గంటలకల్లా ప్రతిరోజు సాయంత్రం చక్కగా రామమందిరం ప్రారంభమవుతుంది. ఆ ప్రారంభం అయ్యే టైంకి 5 నిమిషాల ముందు ఒక ముసలాయన వస్తాడు. చక్కగా గడ్డ పెట్టుకొని ఏమి ఉండదు, ఒక బొచ్చి కట్టుకొని వస్తాడు. అతను అందరికంటే అతను ఎట్లా గుర్తుపట్టాలి అనడానికి ఆయన కొన్ని హెడ్స్ ఇస్తారనమాట. ఫస్ట్ అందరికంటే ముందు భజన స్టార్ట్ అయిన ముందు వస్తాడు, అందరూ వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోతారు. అతను మాత్రమే నీకు రామచంద్ర ప్రభువు చూపించగలుగుతాడు, ఆయన కట్టడం తెలుసు. అప్పుడు ఈయన తెల్లారంతా అలాగా వెళ్ళేసి సాయంత్రం ఇప్పుడు వస్తున్నాను తెలిసి తీరా సాయంత్రం వచ్చిన తర్వాత ఆయన కంటే ముందు ఈయన 10 నిమిషాలు వెళ్ళి కూర్చొని ఆయన కొంచెం ఎదురు చూస్తూ ఉంటాడు. అందరూ ఆయన ముసలాయన ఆయన వస్తాడు. అది అయిపోయింది, చక్కగా అందరూ పాడుతూ ఉంటే ఆయన అసలు తొంభై అంతా భజన అయిపోయిన తర్వాత 7 గంటలకి మన మాతృకాల నుంచి అంత భక్తులు వెళ్ళిపోయిన తర్వాత హనుమంతుడు ఆ ముసలాయన మధ్య వెళ్తుంటే అయ్యా నేను నా పేరుది రామనామం తప్ప నాకు మనకు తెలియదు, ఆయన తప్ప మనకు తెలియదు. కాబట్టి మీరు నాకు ఆయనను నాకు పరిచయం చేయండి, ఆయన దర్శనం